శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున మీకందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథములో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుకుందాం. 2 దినవృత్తాంతములు 24వ అధ్యాయము 2వ వచనము. నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. 2 దినవృత్తాంతములు 24వ అధ్యాయము 2వ వచనము. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. యోవాషు యాజకుడైనటువంటి యెహోయాదాకు పెంచుకున్నటువంటి కుమారుడు. రాజకుమారుడైనటువంటి యోవాషు ఏడాది పసికందగా ఉన్నప్పుడే దుష్టురాలైన అతల్య రాజకుమారులందరినీ కూడా పగబట్టించి చంపిస్తున్నటువంటి సమయంలో యెహోయాదా యోవాషును దాచిపెట్టి పెంచుకున్నాడు. ఆ తరువాత యెహోయాదా యోవాషుకు యూదా దేశం మీద రాజుగా పట్టాభిషేకం కూడా చేశాడు. యోవాషు కూడా తాను రాజ్య సింహాసనం ఎక్కినప్పటి నుంచి చిన్న వయసులో కూడా తనను పెంచినటువంటి యాజకుడైన యెహోయాదాను మరిచిపోలేదు. ఆయన నేర్పించిన ధర్మశాస్త్రాన్ని, దేవుని పట్ల భయభక్తులను మరిచిపోలేదు. నిండు యవ్వనంలో కూడా యెరూషలేముల యొక్క దేవాలయంలో అన్నీ కూడా బాగా క్రమము తప్పకుండా చేయించేవాడు. ముసలివాడైనటువంటి యెహోయాదా సంతోషపడేవాడు కూడా అవన్నీ చూసి. తాను నాటినటువంటి బీజం వృధా కాలేదు అని సంతృప్తిగా కన్ను మూశాడు యెహోయాదా. ఈ యోవాషు సమర్పణ, భక్తి ఎంతకాలం నిలిచింది? యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములో మాత్రమేనా? ఆ తర్వాత ఏమైంది ప్రియులారా? అవును, జాగ్రత్తగా వినండి. యోవాషు సమర్పణ అడుగంటిపోయింది. ఒకప్పుడు యెహోవా మందిరాన్ని బాగు చేయించి అందులో నైవేద్యములను పునరుద్ధరించినటువంటి యోవాషు ఇప్పుడు విగ్రహారాధికుడైపోయాడు. విగ్రహారాధులకు రాజపోషకుడైపోయాడు. అంతేకాదు, ఈ పతనావస్థ నుండి తిరిగి నిజదేవుని వైపు తిరుగుమని హితువు చెప్పినటువంటి జకర్యాను రాళ్లతో కొట్టించి మరీ చంపించాడు. ఎంత విచిత్రం కదా? అవును, యోవాషు ఎంత కఠినంగా తయారైపోయాడో ఈ మాటను బట్టి అర్థమవుతుంది. యోవాషు యెహోయాదా బ్రతికి ఉన్నంత కాలము కూడా భక్తుడే. ఆ తర్వాత ఆయన కాస్త కనుమరుగైపోగానే భక్తిహీనుడిగా తయారైపోయాడు. ఈరోజు చాలామంది క్రైస్తవ యువకులు ఆధునిక సమాజంలో యోవాషులాగా తయారైపోయారు. వీళ్ళు తమ తల్లిదండ్రులను, సంఘ కాపరి వంటి పెద్దల సమక్షంలో మాత్రమే భక్తిగా జీవిస్తున్నారు. పెద్దలు కాస్త కనుమరుగైపోగానే వీరి యొక్క నిజస్వరూపం బయటపడిపోతుంది. అవును, 10 మంది భక్తులు విశ్వాసుల సమక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా శోధించబడడానికి అవకాశం ఉండదు. అయితే ఇతర విశ్వాసులకు కనుమరుగు కాగానే వీళ్ళు సాతాను యొక్క శోధనలో లొంగిపోతూ ఉన్నారు. అంటే వీరి భక్తి వేషానికి నిజమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళు నటన. ఈ నటన దేవునికి ఇష్టం ఉండదు ప్రియులారా. ప్రియ సహోదర సహోదరులారా, నీ జీవితం ఇలాగే ఉందా? అయితే ఒక ప్రాముఖ్యమైన ఉపదేశం విను. అసలు క్రైస్తవ విశ్వాసానికి ఏకాంతం ఎక్కడుంది చెప్పండి? ఉండదు. నీ చుట్టూ ఆవరించిన భక్తులు వెళ్ళిపోయినా అక్కడే ఒక వ్యక్తి నిలిచి ఉన్నాడు. ఆయనే ప్రభు అయినట్టు యేసుక్రీస్తు వారు. అంతేకాదు, దేవుని దూతలు నిన్ను ఆవరించి నీ ప్రతి కదలికలను కూడా ఆసక్తిగా గమనిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు. నిరంతరం దేవలోకపు యొక్క వ్యక్తుల చేత ఆవరించబడి ఉన్నావు. జాగ్రత్తగా ఉంటూ నీ జీవితాన్ని కాపాడుకో. అప్పుడే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని బహువృద్ధిగా, బహు గొప్పగా దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.